హాయ్ అండి. 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 30. ఈరోజు వీడియోలో ఎక్స్టెండ్ ఎడిట్ గురించి ఇంకా స్లిప్ అండ్ స్లైడ్ మోడ్స్ గురించి చూద్దాం. స్లిప్ అండ్ స్లైడ్ మోడ్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డైనమిక్ ట్రిమ్ ఉంది కదా, సో దానికి రైట్ క్లిక్ ఇచ్చేయండి, స్లిప్ అండ్ స్లైడ్ ఉంటుంది. సో ఫస్ట్ స్లిప్ మోడ్ అంటే ఏంటి చూపిస్తా. అండ్ స్లిప్ మోడ్ అంటే ఇప్పుడు మనకి ఈ క్లిప్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు పైన చూడండి, మనకి మౌస్ పాయింట్ అని ప్లేస్ చేసినప్పుడు ఏ సింబల్ వచ్చిందో, అండ్ కింద ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు సింబల్ చూడండి, ఇదేంటి అంటే స్లైడ్, ఇది స్లిప్. సో స్లిప్లో ఏమవుతుంది చూడండి, నేను మూవ్ చేస్తున్నప్పుడు అంటే కరెక్ట్గా ఎక్కడ రోల్ ఆఫ్ అయింది అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అంటే కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అని. ఇప్పుడు నేను స్లైడ్ సెలెక్ట్ చేస్తున్నా. ఈ స్లైడ్ దగ్గర ఏంటి అంటే ఇన్ అండ్ అవుట్ పాయింట్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎక్స్టెండ్ టూల్. సో ఎక్స్టెండ్ టూల్ అంటే ఒకసారి ఈ క్లిప్ని ప్లే చేసి చూద్దాం. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనం సెలెక్షన్ టూల్లో ఉన్నాము. సెలెక్షన్ టూల్లో ఉండి ఎక్కడైతే మనకి ట్రిమ్ అవ్వాలో ఆ ఎండ్ మీద క్లిక్ ఇచ్చి ఈ షార్ట్ కట్ వచ్చేసి ఎక్స్టెండ్ ఎడిట్కి ఈ, వెంటనే ఇక్కడ మనకి ట్రిమ్ అయిపోతుంది. సేమ్ అలానే అవుట్ పాయింట్ కూడా చూద్దాం. సో ఇక్కడ వరకు మనకి అవుట్ పాయింట్ సెట్ అవ్వాలి. సేమ్ అంతే, ఇటువైపు రైట్ సైడ్ ఎండ్ ఉందిగా, అక్కడ క్లిక్ ఇచ్చేసి ఈ. సో ఎడిట్ అయిపోయింది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, మనం సెలెక్షన్ టూల్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ రిపీల్ అవ్వట్లేదు, మనమే ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని ట్రిమ్ టూల్ని యూజ్ చేసి చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ట్రిమ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇది ప్లే చేసి చూద్దాం. పాయింట్ కావాలి కదా, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఈ ప్రెస్ చేయాలి. చూడండి, ఆటోమేటిక్గా రిపీల్ అయిపోయింది.